అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై కాల్చుకోరా. రై చూస్తావేంట్రా, కాల్చుకో. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదిని వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు. మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు. స్వామి ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా తిండి మావా. ఏంటి మావా? హలో సామే, ఎవరు సామే? నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గాడి గురించి భయపడక్కర్లేదు. వాడి వేలు తగిలిందనుకో వేలు ఉండదు, వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలిందనుకో. రేయ్, ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రం గాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. రేయ్, ఆ గ్రూప్ లో వదిలేసి మన గ్రూప్ వచ్చారా? స్వామి ఆ కిందకు లాగేశారు స్వామి. అరే సామే, మనిషికి ఇప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్దే, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి పంచ డైలాగ్ తో పంచర్ చేయకండి స్వామి, త్వరగా చేసి చెప్పండి స్వామి, ఆకలితో ఎంచేస్తుందండి. రే, పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి. సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. మాకు బిర్యానీ పెడతారు స్వామి, చల్లగా ఉండాలి స్వామి. లాగించో నాటుకోటి బిర్యానీ, కళ్ళు కొట్టి సిందులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం, కళ్ళు కొట్టి సిందులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం. లేకుండా ఒక్కటిగా బతుకుతున్నాం. లాగించో నాటుకోటి బిర్యానీ, అరే లాగించో నాటుకోటి బిర్యానీ, కళ్ళు కొట్టి చిందులేద్దాం, కళ్ళు కొట్టి సిందులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం. చింత లేకుండా ఒక్కటిగా బతుకుతున్నాం. నాటుకోటి బిర్యానీ అదిరింది సామే. దేవుడు సల్లగా చూడాలి సామే, సవన్ను ఉన్నారు సామే. 100 ఏళ్ళు బతకలే సామే. బుద్ధి ఉందంట్రా? ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారా? ఎవడ్రా ఎమ్మెల్యే? ఏప్రిల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా? నేను మట్టుకు గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేడు. ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బా అనాలరా. ఏంటో తుపాకీ చూపిస్తావు?
బండెక్కండ్రా. ఏంటన్నయ్య వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండి ఎక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు. ఎక్కండ్రా, ఎక్కండ్రా బండి. రే పదండ్రా బండి ఎక్కండి. పోరా రే స్వామి. ఏందయ్యా తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా అన్నయ్యో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పలేదు, చెప్పుంటే నేనుండేవాడిని కాదు. నిజమే స్వామి. రండి శివలింగం గారు, రండి. రాజకీయ నాయకుడంటే ఈ ఎలక్షన్ లో నించుని ఓట్లడిగి గెలవడం మాత్రమే కాదు, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు. రేయ్. వదలండ్రా. ఈ ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు. దీని తర్వాత ఇంకో ఎత్తుంది, అది కూడా విను. రాయ్, ఊళ్ళో ఏంట్రా విశేషం? బాబాయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్నా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు, మెంటల్ గానే వెళ్తున్నావు. ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి. అక్కడ ఏ అమ్మాయికైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు. ఇవ్వలేదనుకో, వీడికి అమ్ముండదు. రై, నిప్పట్టించండ్రా. వీళ్ళనేం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్. యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్కి ఉండాలి. పో. రాయ్, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది. పో. రాయ్, అన్నయ్య, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లా కలిసి వాడిని లేపేయండి. ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడనట్టు ఊరుకుంటారా? ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక వినయ్ లేదు, ఒక శాల్వా లేదు, ఒక పూల మాల కూడా లేదు. ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు. ఒబామా గారు పిలిచారు, నేను వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు, వెళ్ళలేదు. మీకు గౌరవం ఇచ్చిందని ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా ఫంక్షన్ చేసేది. ఏమే వీడికి ఎన్నికలు అవసరం అంటే చూడు, పిచ్చి బాగా ముదిరిపోయింది. అయ్యో, హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. హలో హలో హలో. ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నేను కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అమావాస్య వ్రతం, శుక్రవార వ్రతం, ఆషాఢ వ్రతం, మాఘశ్రావణ వగైరా వ్రతాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు. మామూలుగా బెంచ్ కారులో తిరిగే నేను ఈ రోజు కాలినడకన వచ్చాను. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ఫంక్షన్ కి ఎందుకు వచ్చాను అని నా మీద నాకే కోపంగా ఉంది. ఏసీ కూడా లేదు. విందు భోజనం పెట్టారా? వాటర్ అయినా కొనిచ్చారా? కనీసం కూల్ డ్రింక్ అయినా ఇచ్చారా? ఎదవ సన్నాసులారా.